యాక్చువల్‌గా మీతోని ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ కుదరలేదు. అయ్యో! ఈరోజు కూడా కుదరదు కావచ్చు అనుకున్నా. బట్ ఏంటి అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను బయటకొచ్చాను. సో, ఈరోజు ఎలాగన్నా మీతో మాట్లాడాలి అనుకున్నా. సో, మాట్లాడుతున్నా. సో, ఫస్ట్ నేను ఎట్లా జాయిన్ అయినానంటే ఫస్ట్ నేను ఫారెక్స్‌లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ పోయిన మంత్ ఫస్ట్ డేట్ రోజు ఒక బ్రోకి సగం మనీ ఇచ్చేసి నేను ఫస్ట్ అందులో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక సో, అతను చెప్తా ఉన్నాడు. ఆయన టీచింగ్ కూడా బానే ఉన్నది. సో, తర్వాత నేను యాక్చువల్‌గా ఏమనుకున్నా అంటే అది ఇండియన్ స్టాక్ మార్కెట్ కావచ్చు అని చెప్పేసి అనుకున్నా. అంటే నా నాలెడ్జ్ అక్కడనే ఉన్నదన్నమాట. ఇండియన్ గాని, ఫారెక్స్ గాని నాకు తేడా తెలవదు. సో, అలా నేర్చుకున్నాక సో, చెప్తా ఉన్నాడు. నాకదేం అర్థం అవ్వట్లేదు. సరే అని జెప్పేసి అది ఫారెక్స్ గదా! నాకెందుకు అది నాకు ఏం అర్థమైతలేదు ఫస్ట్. సరేలే అని జెప్పేసి మళ్ళా ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూనే ఉన్నా. ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉంటాం కాబట్టి ఆబ్వియస్‌గా నేను స్క్రోల్ చేస్తా ఉన్నా. అప్పుడు మీకు కొన్ని రివ్యూస్ వచ్చినాయి. అందరూ ఇట్లనే చెప్పుకుంటారులే మనకంతా 3 రోజుల మురిపం ఉంటది అంతా అని జెప్పేసి లైట్ తీసుకున్నా నేను గూడా. సో, తర్వాత ఎందుకైనా మంచిదని జెప్పేసి ఒకసారి మెసేజ్ జేసిన. ఎవరికి సుబేష్ సార్‌కి. చేసినంక వెంటనే బ్రో నెక్స్ట్ డే నాకు రిప్లై ఇచ్చాడు. సో, ఇట్లా జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? ఇట్లా అనుకుంటున్నారా? అవునన్నా అని చెప్పేసి నేను నార్మల్‌గానే సరే అయితే గాని లేకుంటే లేదు నాకేం ఫరక్ పడదు అన్నట్టు అట్లనే ఉన్నా. సో, తర్వాత మళ్ళీ బ్రో ఫోన్ చేసాడు. సో, గిట్లా ఉంటది. గిది కథ అని చెప్పేసి చెప్పినంక నేను చెప్పిన. యాక్చువల్‌గా నాకు మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి. 27థ్ రోజు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు నా దగ్గర మనీ లేవు. సో, ఇది అని చెప్పేసి నా పరిస్థితి మొత్తం చెప్పిన. సో, ఇప్పుడు ఎంత అఫోర్డ్ చేయగలుగుతారు అనంటే చాలా మినిమల్ అమౌంట్. వెరీ మినిమల్ అమౌంట్. చెప్తే చానా యాహ్! బాగోదు. బట్ యాహ్! చాలా మినిమల్ అమౌంట్ అన్నమాట. అయితే చెప్పినంక పర్లేదు మీరు జాయిన్ కాండి అనంటే అప్పుడు నాకు డౌట్ కొట్టింది. ఈయనేంది ఇంత తక్కువ తీసుకుంటున్నాడు. ఆ ఫీస్ కూడా ఇంత తక్కువ చేసిండు. సరే మరి గంత తక్కువ దానికి ఎట్లా చెప్తారు? ఎంత ఫేక్ కావచ్చు అని చెప్పేసి నేను వన్ డే రిప్లై ఇవ్వలేదు. హానెస్ట్‌గా చెప్తున్నా. సరే పోనీలే అని చెప్పేసి. అయినా ఆ ఫీడ్స్‌కి మళ్ళా మీదే వస్తుంది ఇన్‌స్టాగ్రామ్‌ది. అరే ఏంది ఇది నవీన్ బ్రో అంటాడు. మళ్ళా ఇంకొక సుభాష్ అన్నాడు. ఆయన అసలు ఎక్కడ లేడు కదా! ఆయన నమ్మచ్చా లేదా అని చెప్పేసి అనుకున్నా. సారీ ఒక సుభాష్ సార్ ఉంటే సారీ. యాహ్! బట్ నా పర్లేదు. ఒపీనియన్ చెప్తున్నా. హ్మ్. సో, తర్వాత ఫోను చేసి ఇట్లా మాట్లాడినాక నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది అనంటే, ఇంత అమౌంట్ మరి నెక్స్ట్ అమౌంట్ గురించయితే ఆయన అడగలేరు. నేనే చెప్పాను. నాకైతే ఇప్పుడైతే కాదు. మంత్ ఎండ్‌లో ఇట్లుంటది అనంటే, సరే దానికి నో ప్రాబ్లమ్ అని చెప్పేసి సుభాష్ సార్‌తోని ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి, ఆ రోజు మనీ పే చేసి జాయిన్ అయ్యాను. తర్వాత మీ దగ్గరకొచ్చాను. అంటే నా లైఫ్‌లో ఒక పర్సన్ దగ్గర పేషెన్సు, ఒకటి డిసిప్లిను, ఒకటి కన్సిస్టెన్సీ ఉంటే ఆ పర్సన్‌ని నేను చూడగలుగుతానా అనుకున్నా. బట్ మిమ్మల్ని చూసాక ఈ 3 ఈ పేషెన్స్ గాని, డిసిప్లిన్ గాని, కన్సిస్టెన్సీ గాని. పేషెన్స్ మీరు చెప్పే విధానం గాని ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ అడిగి మరి చెప్తారు. డిసిప్లిన్ అంటే ఒక పర్సన్‌తోని ఎట్లా మాట్లాడాలి? ఒక పర్సన్ ఎట్లా రెస్పెక్ట్ చేయాలి? ఒక కమ్యూనిటీని ఎంత హెల్తీగా ఉంచాలి? అని చెప్పేసి ఆ డిసిప్లిన్ మీకు చానా బాగున్నది. ఇంకొకటి కన్సిస్టెన్సీ. మీరు చెప్పే విధానం దట్ టూ ఇన్ని రోజులు ఇంత క్లారిటీగా, ఇంత పేషెన్స్‌తో చెప్పారు అనంటే బికాస్ ఆఫ్ ఈ 3 వల్లనే అంతిష్టం. ఇంకొకటి మన బాలా సార్. బాలా సార్ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనెవలు? ఇతనెందుకొచ్చిండు కొత్తగా అసలు నాకు సుబేష్ సార్ అంటేనే కొత్త. మళ్ళా నవీన్ సార్ అంటే మీరు కనబడతారు. మళ్ళా దట్టు మీరు ఇంట్రోవర్ట్ అని చెప్పారు. సరే ఇంట్రోవర్ట్ అంటే ఈసారి ఏం చెప్పగలుగుతారు అనుకున్నా యాక్చువల్ మీ గురించి. తర్వాత బాల సార్ వచ్చిండు. బాల సార్ వచ్చినంక నేను అనుకున్నా ఇది ఏంది ఈయన ఇట్లా చెప్తుండు ఏంది కథ అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఒక జోక్ ఏసాడన్నమాట. సంథింగ్ ఆ బ్రదర్. అయితే సార్ జోక్ ఏసినాక నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యానన్నమాట. అయితే నా జోక్స్ ఎలా ఉన్నాయంటే నాకు యాక్చువల్‌గా బాల సార్ దగ్గర ఆయన సబ్జెక్టు, రెండోదొచ్చేసి జోక్స్ చానా ఇష్టం అన్నమాట. అంటే అర్థం కాకపోతే ఆయనకొక ప్యాటర్న్ ఉంటదన్నమాట. ఒక పర్సన్ మనకేందంటే అన్నీ తెలుసుకోవాలని మనకుంటది. తొందరగా తెలుసుకోవాలని. కాకపోతే బాలా సార్ ఎట్లా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లారిటీ ఇస్తాడన్నమాట. మళ్ళా దాని గురించి ఒకసారి చెప్పినంక ఇంకొకసారి ఇంకొకళ్ళొచ్చి అడగడానికి వీలు లేకుండా చెప్తాడన్నమాట. ఆ టీచింగ్ స్టైల్ అనేది నాకు చానా ఇష్టం. మళ్ళా దట్టు ఆ జోక్స్ కూడా అంటే చానా ఇష్టము. అండ్ కమింగ్ టు భాగ్య మేడం అయితే ఇంకా భాగ్య మేడం అయితే నాకు ఎంబీఏ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మా అక్క గుర్తొచ్చింది. ఎందుకనంటే తనకు నైట్ 2కి షిఫ్ట్ అయిపోతుండే. నాకు మార్నింగ్ 9కి ఎగ్జామ్ ఉంటుండే. సో తనొచ్చినంక నాకు స్టాట్స్ అనేది, అకౌంట్స్ అనేది చాలా కష్టం. నాకు రాకపోతుండే. తను అదేమంటారు వచ్చి మరి నన్ను లేపి మరి కూర్చోబెట్టి, చదువుబెట్టి ఇది గిట్లుంటది, ఇది గిట్లుంటది, గిట్ల చదవాలిరా, గిట్ల చేయాలి అనంటే సో నాకు మంచిగానే పాయింట్స్ వచ్చాయి. అండ్ పాస్ అయిపోయినా. ఎగ్జాక్ట్‌లీ ఆ భాగ్య మేడం చూస్తే సేమ్ గట్లనే అనిపిస్తది. నాకొక సిస్టర్ ఉంటే ఎట్లా, నాకొక పర్సనల్ ఇంకెవరన్నా ఉంటే ఎట్లా అని చెప్పేసి ఆ మేడం. అయితే ఒకరోజు నేను నాకు క్లాస్ వినలేదు. విన్నాక అర్థం కాలేదు. మేడంకి మెసేజ్ పెట్టిన. మేడం నాకు ఇది ఒకటి అర్థం అది ఎగ్జాక్ట్ ఏదో నాకు డౌట్ గుర్తులేదు. బట్ మేడం గిది అని చెప్పేసి మెసేజ్ పెట్టిన. మెసేజ్ పెట్టినాక వెంటనే చూడలేదు. చూడలేదులే అని చెప్పేసి అనుకున్నా. తర్వాత నాకు కంటిన్యూస్‌గా ఒక 10 మెసేజ్‌లు వచ్చినాయి. ఓహో! ఇది ఇట్లా అంటే ఒక చిన్న పిల్లగానికి ఎంత మంచిగా అర్థమైతదో అంత మంచిగా. అన్నీ చెప్పి ఆ 10 పాయింట్లు ఒక క్వెషన్‌కి 10 పాయింట్లు చెప్పి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని అంటుంది. యాక్చువల్లీ ఏం డౌట్స్ లేవు. అంత క్లారిటీగా చెప్పారు.
అయితే నాకైతే ఈ కమ్యూనిటీ అయితే చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. అండ్ దట్ టూ మీ పేషెన్స్, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ అయితే వేరే లెవెల్ అసలు. మీలాగా ఎవరు ఉండరు. నాకు అంటే ఐ మీన్ ఇన్ మై లైఫ్ నాకు ఒక మ్యాథ్స్ సార్ ఉంటుండే. ఆయన చాలా ఇష్టము. తర్వాత మీరు. చానా అంటే యాహ్! చానా బాగా చెప్పారు. చాలా బాగా యాహ్! చెప్పారు. అండ్ థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. హ్మ్.